హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి సండే ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. అయితే ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏమేమి వర్క్స్ చేసుకున్నానో చూపిస్తున్నానండి సండే రోజైతే. అయితే ఫస్ట్ అయితే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. సో, దాంట్లో అయితే కొన్ని మందార ఆకులు, పువ్వులు, అలానే కొన్ని మెంతులు, ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా కొబ్బరి నూనె గానీ మనకిష్టం ఏదైతే మీకు ఏ ఆయిల్ అయితే ఇష్టం ఉందో ఆ ఆయిల్ అయితే వేసేసుకొని కరివేపాకు గూడా వేసుకోవచ్చండి. సో, నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. ఇంకా అదైతే మరుగుతుంది. ఆలోపు నేనైతే వేడి నీళ్ళైతే మరిగిచ్చి చింతపండులోకైతే వేసేసానండి. సో, చింతపండు గుజ్జు తయారు చేసుకుందామని చెప్పేసి చేస్తున్నా అనమాట. ఇదొచ్చేసి మనము ఈ చింతపండు గుజ్జుని మార్నింగ్ పిల్లలకి హడావిడిగా ఉంటుంది కదండీ! బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ చేసి ఇవ్వడం కోసము ఇంకా దాంట్లోకైతే మంచిగా యూజ్ అవుతదనమాట. సో, పులిహోర చేసి ఇవ్వడానికి, లేకపోతే పప్పులోకి పులుసు వేసుకోవడానికి, లేకపోతే కర్రీస్‌లో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటదండి. ఇలా వేడి చేసేసి ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా ఆలోపు నేనైతే మార్నింగ్ అయితే అలసందలైతే నానబెట్టానండి. సో, నైట్ డిన్నర్‌లోకి వడలు చేసుకుందామని చెప్పేసి. సో, దాన్నైతే మిక్సీకేసి అయితే పట్టేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఉంది కదా! సో, దాంతోనే తినేసి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. లాస్ట్‌లో అయితే కొన్ని చింతగింజలను అయితే వేయించి తీసుకున్నానండి. సో, టైం పాస్‌కి తినడానికి చాలా బావుంటాయి.